హాయ్ వేస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాయని ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు రెండు ఈవెంట్స్ మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్నది, ప్లస్ ఆర్బీఐ పాలసీ ఉన్నది. ఆర్బీఐ పాలసీ రేట్స్ అన్చేంజ్ అని చెప్పి వచ్చినా సరే మార్కెట్ అందరూ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇంత భయంకరంగా ఎందుకు రివర్స్ అయిపోయింది? ఇంత భయంకరంగా ఎందుకు రివర్స్ అయిపోయింది అన్న దానికి మీరు కానీ గుర్తు తెచ్చుకుంటే, ఈ రోజున మీరు కానీ చూస్తూ ఉంటే ఇది ఓపెన్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నిఫ్టీ ఒక 300 పాయింట్ల కిందకు వచ్చింది, 290 పాయింట్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ దగ్గర దగ్గర ఒక 800 పాయింట్లు ఓపెన్ అయిన దగ్గర నుంచి కిందకు వచ్చింది. ఓపెన్ బ్రేక్ అవ్వగానే. సో మీ అందరికీ తెలుసు, ఓపెన్ బ్రేక్ అయితే సెల్, ఓపెన్ క్రాస్ అయితే బై అని నేను చెప్తూ వస్తుంటాను. అది కొండ గుర్తులాగా చెప్తూ వస్తుంటాను మీకు. మీరు ఇదే డే కానీ చూస్తే బడ్జెట్ అయిన నెక్స్ట్ డే కంపేర్ చేసుకోండి. మీకు బడ్జెట్ అయింది, ఆ రోజు కదలలేదు. ఆ రోజు గురువారం రోజు నిఫ్టీ ఎక్స్పైరీ, ఆ రోజు కదలలేదు. అండ్ నెక్స్ట్ డే బడ్జెట్, నెక్స్ట్ డే ఫ్రైడే రోజు అది బడ్జెట్ ఎఫెక్ట్ ఉంటుందేమో అనుకుంటే అది కాస్త సేమ్ ఈరోజు ఎంత పడిందో ఆల్మోస్ట్ ఆ రోజు అంతే పడింది. హై నుంచి ఒక 300 పాయింట్లు పడిపోయింది నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేది పైనుంచి ఒక 900 పాయింట్లు కింద పడిపోయింది. సో ఈ పడేదానికి దానికి సంబంధం ఏంటి అనేది, నార్మల్ ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం అంటే ఆ, దీనికి ఇంత పడిపోయింది కాబట్టి దీనికి రీజన్స్ ఎతుకుతారు. అంటే అంటే ఆర్బీఐ గవర్నర్ ఏమన్నాడు, నిన్న ఫెడ్ ఏమన్నాడు, లేదంటే మొన్న అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఎంత వచ్చింది, లేదంటే మన దాంట్లో ఇంకేమైనా ఇన్ఫ్లేషన్ ఏమైనా డేటా సరిగా చెప్పలేదా ఆర్బీఐ గవర్నర్, ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా దాటిపోయిందా, ఇటువంటి సిల్లీ రీజన్స్కి ఎతుకుతారు. బట్ ఫైనలీ ఏంటంటే 21,934 బ్రేక్ అయింది, 21,695 దగ్గరకు వచ్చింది, అంతే సింపుల్. నేను మీకు చెప్పిన దాంట్లో నిన్న కానీ నా వీడియో కానీ చూస్తే నేనేమి డేటా పెట్టలే, ఓన్లీ రెండు చార్ట్స్ పెట్టాను. ఎందుకంటే ఈరోజు ఈ ఈవెంట్ ఉంది, అనవసరంగా ఎక్కువ పెట్టి వేస్ట్ అని చెప్పి సింపుల్గా పెట్టాను నిన్న. దాంట్లో మీరు కానీ చూస్తే దాంట్లో క్లియర్గా చెప్పాను, 22,050 మీరు గుర్తుపెట్టుకోండి, 21,934 గుర్తుపెట్టుకోండి. ఈ రెండు లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినా పెంచకపోయినా ఏం చేసినా సరే అసలు మీరు అస్సలు పట్టించుకోకండి. జస్ట్ ఫాలో ఓన్లీ దిస్ లెవెల్స్ అని చెప్పాను నేను మీకు. మీరు కానీ చెక్ చేసుకుంటే ఈరోజు నిఫ్టీ ఓపెన్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది, 20,009 దగ్గర, 22,009 దగ్గర ఓపెన్ అయింది. అది హైట్ వచ్చింది 22,011, ఓపెన్ బ్రేక్ అయింది. 22,009 బ్రేక్ అయితే మీరేం చేస్తారు, ఎవరైనా సరే సెల్ చేస్తారు. ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేస్తారు, 21,934 దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు. అది బ్రేక్ అయితే ఏమవుతుంది, నిన్న చాలా క్లియర్గా చెప్పాను, ఈరోజు ఈవెంట్ ఉంది కాబట్టి అది కానీ బ్రేక్ అయితే ఫాస్ట్గా 21,695 వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది, చూసుకోండి అని చెప్పాను. అది 21,854కి వచ్చింది, అక్కడి నుంచి 21,695 ఎంత ఫాస్ట్గా పడిపోయింది మీరు అందరూ చూశారు. ఈరోజు మన దాంట్లో అయితే పొద్దున్నుంచి మన లైవ్ సిగ్నల్స్ అయితే అది పొద్దునుంచి పుట్లోనే ఉంది. ఒక స్టేజ్లో బ్యాంక్ నిఫ్టీ ఏమో ఇంకా నెగిటివ్ కూడా రాలేదు, ఇదేమో పొద్దున్నే బై పుట్ అని ఆప్షన్ బయర్స్కి పుట్ కొనుక్కోమని చెప్తున్నది. అంటే 400 రూపాయల దగ్గర ఉన్న పుట్ కొనుక్కోమని చెప్తున్నది, అది కాస్త 1,200 రూపాయలు అయిపోయింది. సేమ్ నిఫ్టీ కూడా సేమ్ అదే జరిగింది. అది ఒక 150 రూపాయల దగ్గర ఎక్కడో పుట్ కొనుక్కోమంటే అది కాస్త భారీగా పెరిగిపోయింది పుట్టు. అంటే మీకు పుట్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ మనం ఇచ్చేది ఒక కాల్ ఒక పుట్ ఇస్తాం కదా, ఆ ఒక కాల్ ఒక పుట్ ఇచ్చిన దాంట్లో అది 250 దగ్గర పుట్టు 22,100 పుట్ 250 దగ్గర దాన్ని సెల్ చేయమని చెప్పి వస్తే, బై చేయమని వస్తే అది ఆల్మోస్ట్ 374 వరకు హై వచ్చి 400కి వెళ్ళిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ చెప్పా కదా, అది 360 దగ్గర దాన్ని పొద్దునుంచి సెల్ బై ఉన్నది అది. అంటే నిఫ్టీ సెల్ ఉన్నది, బ్యాంక్ నిఫ్టీ రెండు సెల్ ఉన్నాయి పొద్దునుంచి, అంటే ఫ్యూచర్ స్పాట్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నేను ఇన్ మై లాంగ్ కెరియర్ ఆఫ్ సో మెనీ దీంట్లో చాలాసార్లు ఇటువంటి పాలసీస్ ఇవన్నీ మ్యాటర్స్, ఆ యూఎస్ఏ డేటా, యూకే డేటా అవన్నీ చూసి విసిగిపోయి ఇవన్నీ కాదు, సమ్ అదర్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్ ఆన్ దిస్ అని చెప్పని ఉద్దేశంతో అదర్ సిస్టమ్ కోసమని ఐ ఫౌండ్ అవుట్ దిస్ ట్రెండ్ లెవెల్స్. ఈ ట్రెండ్ లెవెల్స్లో మీరు నిన్న ఎవరైనా కానీ నా వీడియో కానీ చూస్తుంటే, ఎంతమంది చూసారు నాకు తెలియదు కానీ చాలా తక్కువ చూసుంటారు అనుకుంటాను. నిజంగా కానీ ఎవరైనా కానీ చూస్తుంటే ఈరోజు 21,934 కానీ బ్రేక్ అంటే మీరు సెల్ చేసి ఉండేవాళ్ళు, మీరు అంటే పుట్ ఆప్షన్ తీసుకుని ఉండేవాళ్ళు.
లేదా ఓపెన్ బ్రేక్ అవుతుంటే మీరు పుట్ ఆప్షన్ తీసుకుని ఉండేవాళ్ళు. ఓపెన్ బ్రేక్అవుట్ మీరు తప్పకుండా పుట్ ఆప్షన్ తీసుకుని ఉండేవాళ్ళు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన రూల్స్, సిస్టమ్ ఆఫ్ రూల్స్. అది నేను ఆల్రెడీ మీకు నిన్న వీడియోలో కూడా చెప్పాను. 22,050 ఈస్ గోయింగ్ టు బి టీసీఆర్ అని చెప్పని. అంతవరకు కూడా వెళ్ళనే వెళ్ళదు, దాని కిందే ఉంది. కింద ఓపెన్ బ్రేక్ అయిందంటే టీసీఆర్ బ్రేక్ అయితే పడిపోతుంది భారీగా అని మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో మన దగ్గర ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను మార్నింగ్ వాళ్ళకి టీసీఆర్ లెవెల్స్ పెడుతుంటా కదా, వాళ్ళకి ఆల్రెడీ టీసీఆర్ ఎక్కడ ఉంది అని చెప్పి ఆ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ రోజు మార్నింగే వాళ్ళకి డైలీ అప్డేట్ చేస్తుంటాను. 22,050 బ్రేక్ అయితే 21,960, అది బ్రేక్ అయితే 21,875, అది కూడా బ్రేక్ అయితే 21,695. ఇదే ఆర్డర్ అని చెప్పని. ప్లస్ నేను నిన్న వీడియోలో కూడా ట్రాక్, నిఫ్టీ ట్రాక్ అని చెప్పని మీకు ఇచ్చున్నాను. అంటే ట్రాక్ ఆఫ్ నిఫ్టీ అని చెప్పని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ట్రాక్ అని చెప్పని. ఇది ట్రాక్ చేసుకోండి అని చెప్పని. నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటని చెప్పండి. ఈరోజు ఎక్కడికి వెళ్ళింది చూడండి, ఆల్మోస్ట్ 695 దగ్గరికి వెళ్ళింది ఈరోజు. ఈరోజు మీరు డే లోగా నిఫ్టీ చెక్ చేసుకుంటే 665 ఇస్ డే లో. క్లోజ్ అయింది 717 దగ్గర క్లోజ్ అయింది. సో ఇంకా రేపు ఎలా ఉంటుంది అన్నది మెయిన్ క్వశ్చన్. రేపు ఎలా ఉంటుంది అనేది కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే, రేపు ఈ ఫాల్ కంటిన్యూ అవుతుందా లేదా అనే దానికి మనకు స్పెసిఫిక్గా చెప్పలేం. కానీ బ్యాంక్ స్టాక్ సపోర్ట్ చేయడం లేదు మనకు. రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఈ మూడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి నిఫ్టీ అబ్నార్మల్ ఫాల్ అంటూ ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఎక్కువ బ్యాంక్స్ కిందకి పుల్ చేశాయి. దాంతోపాటు మీకు ఈ రిలయన్స్ ఈరోజు అప్పు అనేది అది లాస్ట్లో అప్పు ఉంది. రిలయన్స్ ఈరోజు అది లాస్ట్లో మీకు అప్పు ఉంది. టీసీఎస్ మార్నింగ్ నుంచి అప్పు ఉంది. ఇన్ఫీ ఫ్లాట్గా ఉన్నది. సో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు డిజాస్టర్. 32 పాయింట్స్ ఐసిఐసిఐ బ్యాంక్, ఒక 20 పాయింట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడింది అంటే ఇలానే ఉంటుంది. 30 పాయింట్లు, 30 రూపీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒక 30 రూపీస్ పడింది అంటే ఆ రోజు గ్యారంటీగా 600-700 పాయింట్లు కింద పోయినట్టు మన బ్యాంక్ నిఫ్టీ మినిమం. ఈరోజు జరిగింది అదే జరిగింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేపు ఎలా ఉంటుంది అన్నది మనకు మెయిన్ క్వశ్చన్ అవుతుంది. రేపు ఆల్రెడీ ఒక లెవెల్స్ దగ్గరకు వచ్చి ఆగుంది. ఇప్పుడు మళ్ళీ 695 ఈరోజు లో దాన్ని బ్రేక్ చేసుకొని దాని పైనకి వచ్చి కూర్చుంది. అంటే 717 దగ్గరకు వచ్చి కూర్చుంది, 21,717. సో రేపు మీరు ట్రేడ్ చేసేటప్పుడు 21,695 బ్రేక్ అవుతుందా, 21,000 పైనే ఉండే 21,695 పైన ఉంది కాబట్టి ఓపెన్ అవుతుంది. అంటే ఒక 50 పాయింట్లు 100 పాయింట్లు అప్ ఓపెన్ అయ్యి మీరు కరెంట్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చేది ఓపెన్ కన్నా పైన కానీ ఉంటే మళ్ళీ 25,854 అక్కడికి వెళ్తుంది. అది కూడా కానీ క్రాస్ అయితే 21,934కి వెళ్తుంది ఇప్పుడు నిఫ్టీ వెళ్ళేది. సో దీనికి మెయిన్ ఏంటంటే బ్యాంక్ స్టాక్స్ నుంచి సపోర్ట్ రావాల్సి వస్తుంది. ఎందుకంటే బ్యాంక్స్ అసలు బాగా వీక్ ఉన్నాయి. కానీ అవి మొన్న ఐసిఐసిఐ బ్యాంక్ లాస్ట్ వీక్ అంటే మొన్న ఈరోజు ఫ్రైడే కదా రేపు, మొన్న మంగళవారం దీంట్లో ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం పైకి వచ్చింది. అంటే అది బాగా ఆల్మోస్ట్ 1,030 అలా వరకు వచ్చింది. కానీ అక్కడి నుంచి లెవెల్ ఉంది దాన్ని, అది 1029 బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత నేరు కిందకు వచ్చేసింది. ఇప్పుడు 980 దగ్గర ఉంది. సో దీనికి మ్యాక్సిమం లెవెల్ టు డౌన్ ఏంటంటే 982 కానీ మార్నింగ్ ఓపెన్ అయ్యి కానీ పైకి కానీ వస్తే అది పైకి తీసుకుని వెళ్తుంది బ్యాంక్ నిఫ్టీని. ఈరోజు లో వచ్చి 982 దగ్గర వరకు వెళ్ళాలి. అది 982 దగ్గర అది బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలానే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చూసుకుంటే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ దానికి 1388 దాని లో 1,400 దగ్గరకు వచ్చింది. ఈరోజు లో వచ్చి 1,400. సో ఇది రేపు మార్నింగ్ అప్ ఓపెన్ అవుతుందా లేదా ఈ రెండు స్టాక్స్ చెక్ చేసుకోండి. ఈ రెండు స్టాక్స్ అప్ కానీ ఓపెన్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ అప్ ఓపెన్ అయ్యి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ రేట్ కన్నా కానీ ఎక్కువగానే ఉంటే ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది పైకి తీసుకొని వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ రిమెంబర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దానికి అప్ ట్రెండ్ అంటూ మొదలవ్వాలి అంటే దానికి ఓన్లీ 1453 క్రాస్ అవుతేనే మొదలవుతుంది. అంటే టెంపరీగా. అసలు రియల్ ట్రెండ్ మొదలవ్వాలి అంటే వాడు ఈ మధ్యలో ఏదైనా అద్భుతమైన న్యూస్ వచ్చేదిను అది డైరెక్ట్గా 1660కి వెళ్తే అది దాటితేనే దానికి అప్ ట్రెండ్. అంతవరకు అది ఇక్కడే ఇలానే కుట్టుకుంటానే ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా ఉన్నంత వరకు ఇక బ్యాంక్ నిఫ్టీ పెరగడం అనేది అబ్నార్మల్ షూటప్ అనేది చాలా కష్టం అవుతుంది. అందుకని మీరు కంటిన్యూస్గా వాచ్ చేసుకోవాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. ఈ రెండు వాచ్ చేసుకోండి రేపు ట్రేడింగ్ కోసమని.
ఈ రెండు కానీ అప్ కానీ ఓపెన్ అయ్యాయంటే తప్పకుండా అది బ్యాంక్ నిఫ్టీని పడేదానికి అలౌ చేయదు. సో బ్యాంక్ నిఫ్టీని ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను, మీరు ఫాలో అవ్వాల్సిన లెవెల్ ఏంటని చెప్పని. బ్యాంక్ నిఫ్టీ మీరు ఫాలో అవ్వాల్సిన లెవెల్ వచ్చేది 45, అంటే 45950, దాన్ని టీసీఆర్ యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీకి 45950 దాని టీసీఆర్. అండ్ ఈరోజు క్లోజ్ అయింది 45,012 దగ్గర క్లోజ్ అయింది. 45,012 దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ రేపు కానీ బై ఎనీ ఛాన్స్ అంటే దాని అది బౌన్స్ అయ్యే అవకాశం ఉండే ఛాన్స్ ఎక్కడ ఉందంటే, ఈరోజు దాని లో వచ్చి 44893. అది బౌన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉందంటే, వర్స్ట్ కమ్ వర్స్ట్ ఫాల్ అంటూ ఉంటే 44,688 దగ్గర వరకు పడే అవకాశం ఉంటుంది. అందుకోసం మీరు ఎవరైనా సరే ట్రేడ్ చేస్తూ ఉంటే 44,688 అనేది ఒక లెవెల్, దాన్ని గుర్తుపెట్టుకో. అంటే ఇంకొక 320 పాయింట్లు ఎంతో అది గుర్తుపెట్టుకోండి. లేదు ఓపెనింగే అప్ ఓపెన్ అయింది అనుకోండి, బై ఎనీ ఛాన్స్ ఓపెనింగ్ కానీ అప్ ఓపెన్ అయింది అనుకోండి, అది 44,555. నేను మీకు చెప్తూ సార్ 4,455 ఇది అది దాటితే మీకు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు మెయిన్ చెక్ చేసుకోవాల్సింది రేపు ట్రేడింగ్ కోసం మీరు చెక్ చేసుకోవాల్సిన లెవెల్స్ 21,695 ఫర్ నిఫ్టీ ఆన్ ద డౌన్ సైడ్. అది బ్రేక్ అయితే 21,435కి వెళ్ళిపోద్ది. అది కానీ క్రాస్ అయింది అంటే పైనకి 21,858 అండ్ 21,934కి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ మీరు చెక్ చేసుకోవాల్సిన లెవెల్ ఓపెన్ ఎక్కడ అవుతుంది అనేది మెయిన్ చెక్ చేసుకోండి. ఓపెన్ చెక్ చేసుకున్న తర్వాత మీకు అది 45,768 అండ్ 45,950 ఆన్ ద అప్ సైడ్ లెవెల్స్ ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ వచ్చేది 44,688. ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ అంటూ మీరు చేసుకోవాల్సి వస్తుంది. సో ఆల్రెడీ ఒక బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ ఆల్రెడీ 2 రోజుల నుంచి అది భారీగా అప్ ట్రెండ్లో ఉంది. అది బ్లాస్ట్ అవుతూ వస్తున్నది. ఇది మన ఎస్బీఐ. ఇలా మెల్లగా ఒక్కొక్క బ్యాంకు స్లోగా స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న యాక్సిస్ బ్యాంక్ బాగా ఇదంది, కానీ ఈరోజు పడిపోయింది. సో రేపు మార్నింగ్ మీరు చూసుకోండి, దీంట్లో మెల్లగా ఒక్కొక్క బ్యాంక్ తర్వాత ఒక్కొక్క బ్యాంక్ మెల్లగా స్టార్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను. సో మీరు జస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నది ఇవన్నీ ఆల్మోస్ట్ మళ్ళీ నిన్న అంటే సోమవారం మంగళవారం కొంచెం పెరిగాయి. తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చింది, మళ్ళీ సేమ్ బౌన్స్ దగ్గరకు, అంటే ఎక్కడైతే బౌన్స్ అవ్వాలో ఆ లెవెల్ దగ్గరకు వచ్చి కూర్చోండి. అందుకోసం రేపు మార్నింగ్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఓపెన్ అయినా సరే డోంట్ రష్ టు సెల్ ఇట్. ఒక 5 minutes వెయిట్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. దెన్ యూ కెన్ డూ వాట్ ఆల్ యూ వాంట్ టు డూ. సో మీరు సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బైసెల్ సిగ్నల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే, రెన్యూల్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో స్టాప్ లాస్ మేము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి హార్డ్లీ మేము 6 రూపాయలు 7 రూపాయలు అలా ఇస్తూ ఉన్నాం కాబట్టి అది స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంటుంది. దాన్ని మేము రీజనబుల్గా ఇంక్రీజ్ చేశాను. నేను ఈరోజు కూడా నేను చూశాను స్టాప్ లాసెస్ కొట్టే అవకాశం నేను దీంట్లో ఉన్నింది అది. సో మీకు మీరు చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది ఇప్పుడు స్టాప్ లాసెస్ చాలా తక్కువ ఉంటాయి, మోస్ట్లీ స్టాప్ లాస్ చాలా నెగ్లిజిబుల్ ఉంటాయని నేను అనుకుంటాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ అండ్ రిన్యూ యువర్ సబ్స్క్రిప్షన్. మీరు ఇప్పుడు చూస్తున్నది ఓన్లీ స్మాల్. నేను 1.5 month నుంచి చెప్తూ వస్తున్నాను మీకు. మార్కెట్లో మీరు అనుకున్నంత స్టేబుల్గా ఉండదు మార్కెట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హైలీ వొలటైల్, భయంకరంగా పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. సో మీరు క్యారీ ఫార్వర్డ్ మాత్రం పొరపాటు చేయకండి. షార్ట్ స్ట్రాంగిల్ చేసేవాళ్ళైతే క్యారీ ఫార్వర్డ్ చేయకండి, మీకు అడ్డంగా దొరికిపోతారని చెప్పి నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నెక్స్ట్ 2 months 3 months వరకు, ఎలక్షన్స్ అయ్యేంత వరకు పొరపాటున కూడా డోంట్ హోల్డ్ యువర్ పొజిషన్స్ ఇమాజినింగ్ సంథింగ్, ఏదో అద్భుతాలు జరిగిపోతాయని పొరపాటున కూడా మీరు ఏమి హోల్డ్ చేయకండి. ఈరోజు అంటే డెలివరీ తీసుకొని ట్రేడ్ చేసేవాళ్ళు లేదా పొజిషన్స్ తీసుకొని ట్రేడ్ చేసే వాళ్ళకి పర్వాలేదు, ఎలా చేసినా పర్వాలేదు. ఫ్యూచర్స్ చేసేవాళ్ళైనా సరే, క్యాపిటల్ ఎక్కువ ఉండి ఫ్యూచర్స్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఒక ఏదో